సముద్రం అనేటువంటి శోధనలు, సముద్రం అనేటువంటి పరిస్థితులు, సముద్రం అనేటువంటి కష్టాలు, ఇబ్బందులు ఇదిగో మన ఎదుటున్నాయి అనుకో. నువ్వు నిజంగా దేవుని వైపు చూస్తే, జాగ్రత్తగా వినండి, నిజంగా దేవుని వైపు చూస్తే వాటిని తొక్కుకుంటూ దేవుడు తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? వాటిని తొక్కుకుంటూ తీసుకెళ్తాడు నిన్ను. వాటి మీద నీ పాదాన్ని మోపే శక్తి ఇస్తాడు దేవుడు నీకు. ఏదైనా సరే, నువ్వెందుకు బలహీనపడతావు? నువ్వెందుకు ఇంట్లో కృంగిపోతావు? నువ్వెందుకు ఆలోచనలో మునిగిపోతావు? నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వెందుకు చాలా నీరసమైపోతావు? అంటే నువ్వెవరి వైపు చూడలేదని. చెప్పండి. యేసయ్య వైపు చూచినంత వరకు పేతురు ఆయన మొలగలే. ఏం చేయలేదు? నీటి మీద నడవటం సాధ్యమా? వినండి, చెప్పండి, సాధ్యమా? సాధ్యం కాదు కదా. మరి ఎలా నడిచాడు? మీకు నాకు అందరికీ బాగా తెలుసు. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? అస్సలు సాధ్యం కాదు. బాధ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం సాధ్యమా? సాధ్యం కాదు. ఆర్థిక పరిస్థితులు మనల్ని పిండేస్తున్నప్పుడు ధైర్యంగా ఉండటం సాధ్యమా? సాధ్యం కాదు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయనంటే, నీ చూపు, నీ హృదయం దేవుని వైపు చూస్తే వాటన్నిటినీ జయించే బలం, వాటన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళే బలం దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి వైపు చూసినప్పుడు దేవుని వైపు మనం చూస్తే, దేవుని వైపు మనం ఉంటే, దేవుని వైపు మన హృదయాన్ని పెడితే మనలో జరిగేది ఏంటి తెలుసా? బలం అందించబడుతుంది. చెప్పండి, ఏంటిది? బలం. మనల్ని ముంచేయాలని చూస్తున్న శోధన ఏదైనా, మనల్ని బలహీనపరచాలని చూస్తున్న శోధన ఏదైనా, మనల్ని కష్టపెట్టాలని చూస్తున్న శోధన ఏదైనా, నీవు దాన్ని జయించే శక్తి యేసు ప్రభు వైపు చూస్తే నీకు దొరుకుతుంది. ఎవరి వైపు చూస్తే? యేసు ప్రభు వైపు చూస్తే మీకు దొరుకుతుంది. పేతురు 2 అడుగులు వేశాడు, ఆశ్చర్యపోయాడు. నేను సముద్రం మీద నడవగలుగుతున్నానా? నాకేమో సముద్రాన్ని చూసి నేను భయపడిపోయాను, సముద్రం నన్ను భయపెట్టింది, ఇప్పుడు నేను సముద్రం మీద నడుస్తున్నానా అని చెప్పి ఆశ్చర్యపోయి, వినండి, ఆశ్చర్యపోయి